వద్దు. ఏంట్రా ఎందుకు ఎడుతున్నావు? చచ్చిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓహో నాన్న. తండ్రి ఎంతైనా తండ్రిరా బాబా. ఈ కాసేపు నన్ను మీ నాన్న అనుకో. నాన్న నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావురా, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా రా. ఆ, తండ్రిని అరేవరు అనకూడదురా బాబా, తప్పు. తప్ప కొడుకు మందు తాతుంటే వద్దని తప్పని పోయి ఆ డ్రాస్ ఏమయ్యా వెంకటం, నాకేదో భయంగా ఉంది, నువ్వైనా చెప్పోయా బాబు. వాడి తండ్రి ప్రేమను ఎలా కాదంటావండి? లేదంటే అన్న ప్రేమ. తండ్రి ప్రేమ ఈ తండ్రి ప్రేమలా లేదురా బాబు, రాక్షస ప్రేమలా ఉందిరా నాయన. వయసు వచ్చిన కొడుకు షకీలా సినిమాకి వెళ్తే తప్పు, పక్కింటి పాపను గోకితే తప్పు. తండ్రి ప్రేమతో చావు బాది చివరికి మాది రాక్షసి ప్రేమ చేస్తున్నారా? నేను మీ నాన్న కాదురా, అలా ఆవేశపడగా నాయన. గంగిగోవుని గంగిగోవా నువ్వు పితికితే పాలిస్తారా? బాటిల్ పడిపోయిందిరా. వెంకట్ ఏంట్రా ఇంత లేటు? పోలీస్ చెకింగ్ రా. ఇప్పుడే బండి పాడైంది. సురేంద్ర ఇంకెంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం. అరే టీవీ5 సోమ్యలో ఉందే. ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? కార్ ట్రబుల్ ఇచ్చింది, అర్జెంట్ గా ఎంపీ గారు ఇంటర్వ్యూ తీసుకోవాలి. లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? ఓ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెహికల్ రెడీ చేసుకుని వచ్చేయండి. అలాగే మేడం. అయ్యో బాబోయ్, ఏడేంటి ఎవరో టక్కులాడి నేసుకుని స్కూటర్ మీద తిరుగుతున్నాడు. కొంప తీసి నాకు సౌత్ ఇండియన్ తెస్తున్నాడా ఏంటి? అర్జెంట్ గా తెలుసుకోకపోతే నా కొంప కొల్లేరే. ఏ ఆటో ఆటో ఆటో, ఏ లెఫ్ట్ లెఫ్ట్. వెనక్కి కూర్చుంటావు, ముందు కూర్చుంటావా? థ్యాంక్స్ రమణ, బాయ్ బాయ్. హాయ్ భుజమా. ఏరా ఉన్న అభిమానం తొక్క తోటకూరని కబుర్లు చెప్పి తప్పించుకుంది ఈ తక్కులాడి కోసమేనా? అది కాదు భుజమా, నేను చెప్పేది విను. ఏరా దాని దగ్గర ఉంది, నా దగ్గర లేనిది ఆ రంగు పొంగు జీన్స్ ప్యాంటా? కాల్ వదులు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఆ అమ్మాయి ఎవరనే కదా నీ డౌట్? తను జర్నలిస్ట్, మా హోటల్ పక్కన హాస్టల్లో ఉంటుంది. ఏదో ప్రాబ్లం అంటే లిఫ్ట్ ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. నిజంగా అంతేనా? అంతే బంగారం. నాకు తెలుసు నువ్వు మంచోడువని. అదెక్కడ నేను నా దగ్గర నుంచి ఎగరేసుకుపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. నువ్వంటే పిచ్చిరా నాకు. ఇక్కడ వరకు ఎక్కిపోయింది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. చూస్తావా? సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మ తల్లి నువ్వా? నిద్ర మధ్యలో ఎవరో అనుకున్నా. నన్ను కొట్టినట్టు కళగండమే కాకుండా నాకొచ్చే కళల్లో కూడా నీ టార్చరేనా? నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలే. దొంగల్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేంత వరకు నేను నిద్రపోను, ఇంకెవ్వరిని నిద్రపోనివ్వను. అధ్యక్ష, సరళ రేఖ అంటే మజాకా కాదు. ఈ ఒక పెద్ద కర్తవ్యంలో విజయశాంతిలో ఫీలింగ్. ఎరా ఏమన్నా కేసు వచ్చా? ఈ రోజు చింతామణి దగ్గరికి పెద్ద ఆఫర్ నుంచి రెండు చిలకలు వచ్చినాయి, తెప్పించి పట్టారేటి? ఊళ్ళో కాదురా, స్టేషన్ కి. చాయ్ చటుకుమని తాగరా బాయ్. డ్రైవర్ బాబులు ఏడుకొండలు ఏం చేస్తున్నాడు? దోచేస్తున్నాడు. పొద్దుననగా చెప్పాను, ఏదిరా నా స్పెషల్ దోశ? దోశ రెడీ అవుతుంది కానీ ఈ లోపల తీయమంటారు. అక్కర్లా, దోశ వచ్చిన తర్వాత అవుతా అక్కడి. ఒరేయ్ త్వరగా రారా, వస్తున్నా సార్. టీ తాగితేనే నిద్ర మత్తు వదులుద్ది. ఈ టీ తాగితే నిద్ర మత్తే కాదు సార్, రాత్రి తాగిన మందు మత్తు కూడా దిగిపోతుంది. అది మన టీ పవర్. నీ టీ పవర్ సంగతి తర్వాత గానీ అసలు ఊర్లో మన గురించి టాకేంట్రా? మీకేం సార్, పోలీసులో పులి. అసలు పబ్లిక్ అంతా దొంగలు పట్టుకునే సత్తా మీలోనే ఉన్నదంటున్నారు సార్. ఏడు సెట్ ఉడతలు పట్టే నాయాల దొంగలు నీడేం పట్టుకుంటాడు? అది అందరూ అనుకునే మాటే గానీ మన గురించి మన ఏరియాలో లేడీస్ ఏమనుకున్నారో అది చెప్పు సార్. మన ఏరియాలో లేడీస్ బయట ఎక్కువ ఉన్నారంటే మీ మీద నమ్మకంతో సార్. ఏమీ చేయలేడని అందరూ నమ్మకం. మరి మొన్న మా ఆటోలోని ఇద్దరు లేడీస్ ఏమనుకున్నారు తెలుసా?
ఏమనుకుంటున్నారు? మీలాంటి పికప్ పర్సనాలిటీతో ఒక్కసారైనా అనిపించుకోవాలనుకుంటున్నారు సార్. తిక్కప్ప పాడా ఈడేసి ఎదవేషాలకి లోకప్పులో వేయాలి. ఆ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు మన హోటల్కి వచ్చిన ఆంటీలతో నా గురించి చెప్తూ ఉండు. మరి నాకేంటి? నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే సార్. బయలుదేరు. అనుకోరేటి 30 years డిపార్ట్మెంట్ ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, కూర్చో కూర్చో. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టార్ట్ కెమెరా. ఎస్ మేడం. ఒక సామాన్య విత్తనాల వ్యాపారి నుండి ఈ స్థాయికి ఎలా ఎదిగారు సార్? ఆ విత్తనాల వ్యాపారంతోనే రైతులకు చేరువై రైతుల అభిమానాన్ని చూరగొన్నాను. రైతుల నోట్లో మట్టి కొట్టి ఆ అభిమానంతోనే వార్డు మెంబర్ గా మొదలైన నా ప్రస్థానాన్ని ఇదిగో ఎంపీ వరకు తీసుకొచ్చారమ్మా. అంటే విత్తనాల వ్యాపారంలో ఏం సంపాదించలేదా సార్? అది వ్యాపారం కాదమ్మా, నాకు వ్యవసాయం మీద ఉన్న మమకారం చావక కనీసం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే తపనతో లాభాపేక్ష లేకుండా అది చేస్తున్నానమ్మా. సిటీలో బోల్డ్ అంత మంది కోటీశ్వర్లు ఉండగా ఆ దొంగలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గతంలో మీరు ఎవరికైనా అన్యాయం చేశారా? దొంగలు కదూ, ఎవరిని సులువుగా దోచుకోవచ్చో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏమీ చెయ్యలేని నాలాంటి అహింసావాదిని టార్గెట్ చేయడంలో పెద్ద వింతే ఉంది చెప్పు. పులి శాకాహారం అంటే నమ్మొచ్చేమో గానీ వీణ్ నమ్మకూడదు. మీడియా మీద మీ అభిప్రాయం? మీడియా పారదర్శకంగా ఉండాలమ్మా. ఆహా. గాంధీ గారు చెప్పినట్లు మంచిని తప్ప చెడును చూపించకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. నకిలీ విత్తనాలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారని మీ మీద చాలా ఆరోపణలున్నాయి. దాని మీద మీ కామెంట్? ఆరోపణలని మీరే అంటున్నారు అంటే నిజాలు లేవు. ఒక్క ఆధారం చూపించినా నేను రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధమే. మీరు లంచం వేస్తే కానీ ఏ పని చేయరని రూమర్స్, నిజమేనా? మీరు నాకెంత లంచం ఇచ్చారు? నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదే నా ఇంటర్వ్యూ దొరకని వాళ్ళు మీరు నాకు లంచం ఇచ్చి ఇంటర్వ్యూ కొనుక్కున్నారని ప్రచారం చేస్తారు. ఇది అంతేనమ్మా. ఏం చెప్పేవరా, దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళ ప్రశ్న వాళ్ళకే తిప్పి కొట్టేవా? మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సార్. నాకు నిజాయితీగా తప్ప తెలివిగా మాట్లాడటం రాదమ్మా. అందుకే నెహ్రూ గారు ఒక మాట అన్నారు, నిజం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పేవాడికి చాలా జ్ఞాపక శక్తి కావాలి అని. మెగా సీడ్స్ కంపెనీ ఓనర్ గా మీరు రైతులకు ఏమైనా సలహా ఇస్తారా సార్? దయచేసి రైతులు మంచి విత్తనాలే వాడండి. కల్తీ విత్తనాలు వాడి పంటలు పాడు చేసుకోవద్దని మనవి. పంది పురాణం చెప్పడం అంటే ఇదే. ఇంతసేపు మా ప్రశ్నలకి ఓపిక సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అమ్మా. ఓకే సార్. మంచిది. రండి రండి. వెల్కమ్ సార్. ఏం చేయమంటారు? జస్ట్ ఫేషియల్ కావాలి. ఇండియానా అమెరికానా? ఓహో, రెండున్నాయా? అవును. ఏంటి డిఫరెన్స్? ఇండియా అయితే లైట్ టచ్, అమెరికా అయితే హాట్ టచ్. అబ్బా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకులేమ్మా, దేశవాడిగా ఇండియానే చేయండి. Come on. అయితే ఓకే సార్. మీరు పడుకోండి సార్. ఏంటిది బయట బ్యూటీ పార్లర్ బోర్డు పెట్టాను, బెడ్ మీద పెడుతున్నారేంటి? అదే మా స్పెషల్ సార్. ఓహో, మీరు రన్ చేసే బ్యూటీ పార్లర్ ఇదా? సరే గాని వచ్చే వాళ్ళందరికీ మీరేమో ఫేషియల్ చేస్తున్నారు, మీరు ఫేషియల్ చేసుకోవాలంటే ఎవరి సెల్ఫ్ వాళ్ళదే సార్. సెల్ఫ్ ఎందుకులేమ్మా, నేను చేస్తాను హెల్ప్. ఏంటి మీరు ఫేషియల్ కూడా చేస్తారా? అద్భుతంగా చేస్తా, చూడండి. మీకు ఫేషియల్ కాదు, నోషియల్ తెచ్చాను. మేడిన్ లోసర్ గొట్ల పాడు, పగలంతా నిద్రపోండి, రాత్రికి లేచి పని చేసుకోండి. ఇంకా ముక్కు పుడకలు మిగిలినాయి. ఎంత కలిపినా చక్కగా నేర్పుతుంది. ఇంకా నానా నేను తెల్లగా లేనా? ఎవడో మాట ఉందా? నేను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఇప్పుడున్న తెలుపు కన్నా ఇంకా తెలుపు కావాలంటే ఎలా? ఏముంది, రోజు నీళ్ళతో మానేసి పాలతో స్నానం చేస్తే సరే. అప్పుడు ఆ హాస్టల్ అమ్మాయి కన్నా అందంగా ఉంటానా? పాలసగా ఉన్నా అందంగానే ఉంటావు. చిచి, ఈ పూలకేం బాగలేదు. అయినా నీకన్నా అందంగా ఎవరు ఉంటారు బంగారం? థ్యాంక్ యూ నానా. కొంప తీసి ఇప్పుడు పాలతో స్నానం చేసేస్తుందో ఏంటో.